కుసుమ, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను కుసుమ. ముందు చేతులు వదులు రూపేష్, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. కుసుమ రా కుసుమ, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం కుసుమ. హా అమ్మా, వస్తున్నాను. నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తెలియడం లేదు. మనిద్దరం కలిసి బ్రతకలేము. తెల్లవారితే నా పెళ్లి. నువ్వు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. దయచేసి నన్ను మర్చిపో. నేను వెళ్ళిపోతున్నాను. కుసుమ కుసుమ ప్లీజ్ కుసుమ, నువ్వు అలా మాట్లాడొద్దు కుసుమ. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను కుసుమ. ప్లీజ్ వస్తున్నాను. చూడు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. తర్వాత నీ ఇష్టం. కుసుమ కుసుమ. ఓ, ఆయన వచ్చినట్టున్నారు. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి? వస్తున్నానండి. ఏ కుస్మా, నువ్వు ఊరికి వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసాను. తొందరగా వచ్చేసావే. అదేంటంటే చెప్పు. హేయ్, నీకేమైందే? ఇంత త్వరగా తిరిగి వచ్చేసావేంటి? ఏయ్, ఏమైంది బంగారం? నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయావా? అలాంటిదేం లేదు. ఏ, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? ఊర్లో ఎవరన్నా ఏమన్నా అన్నారా? సర్లే, ఏడవకు, ఆపే. నేను నిన్నేమీ అడగనులే. ఏ, ఇలా చూడు. నవ్వు నవ్వు. ఏ చిప్పండి, వదలండి. ముందు అన్నం తినండి. అరే, నా మాట విని ముందు అన్నం తినండి. ఏంటి ఇవాళ నువ్వు ఇంత అందంగా కనిపిస్తున్నావు? ఏయ్, ఇలా చూడు. మేడం, నైట్ అంతా మేల్కొని ఉంటాం. కనీసం ఒక 50 రూపాయలు ఇవ్వండమ్మా. ఏ వెళ్ళవయ్యా, నేను ఇచ్చేది అంతే. కావాలంటే మా ఆయన వచ్చాకరా. భలే మనుషులు రా బాబు. ఈ 3 పిల్లలు ఎప్పుడొచ్చినా ఉండరేంటి? ఈరోజు చూద్దాం. అమ్మా, ఇంట్లో ఎవరిని ఉన్నారా? సార్, ఇతను ఒకడు డబ్బులు ఇచ్చే వరకు వెళ్ళలేడే.
సార్ పెద్ద తలనొప్పిలా తయారయ్యాడు. అమ్మా ఇంట్లో ఎవరిని ఉన్నారా? ఉండవయ్యా, వస్తున్నాను. ఏమైంది? ఊరికెళ్తానా, నువ్వు వెళ్ళలేదా? సార్ ఏంటయ్యా నువ్వు? ఏంటి అలా నిలబడ్డావు? ఏమైంది? నువ్వు ఊరికి వెళ్తావని చెప్పావు కదా, అందుకని నేను తిరుపతి ట్రిప్ ఒప్పుకున్నాను. నాకేం తెలుసు నువ్వు తిరిగి వస్తావని. 2 రోజుల్లో నేను తిరిగి వస్తాను. అది కాదండి. హలో, చెప్పండి సార్. వస్తున్నాను సార్. లేదు సార్, మెయిన్ రోడ్లోనే ఉన్నాను. 15 నిమిషాల్లో వస్తాను. కుసుమ, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అవును సార్, అవును. ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అక్కడే ఉండండి. నేను వచ్చేస్తున్నాను సార్, ఉండండి. ఏంటిదంతా? ఇదంతా నా భ్రమేనా? నాకేమైంది? ఏమీ అర్థం కావడం లేదే. ఇదేలా ఇక్కడికి వచ్చింది? ఇంకా నయం, ఆయన చూడలేదు. యాక్చువల్లీ ఆ టైంలో తను ప్రెగ్నెంట్గా ఉంది. ఆ విషయం చెప్పడం కోసమే తను ఊరు వెళ్ళింది. అక్కడేదో గాలి సోకడం వల్ల అలా అయిపోయింది. ప్రతిసారి ఇలాగే జరుగుతుందనే వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళిపోయారు. రేయ్ రేయ్, నిజంరా? తెలుసులేరా. నమ్మితే నమ్మండి, లేదంటే మానేయండి. నీ స్టోరీలు విని నిద్రపోయిన అదితి కూడా నవ్వుతుందంటే గుర్తుంచుకో నీ స్టోరీ ఎంత అద్భుతంగా ఉందో అని. రేయ్ మావ, నిజంగా అలాగే అనిపిస్తుందా ఏంటి? నన్ను అడగరా, ఇంక నేను చెప్పలేను. అదంతా సరే గానీ మనం హోమ్ స్టే చేయడానికి ఇంకెంత దూరం వెళ్ళాలి? చూడు, ఇంకా ఎంత దూరంలో లేదు. కొంచెం ముందుకు వెళ్తే డివిషన్ వస్తుంది, అక్కడి నుంచి రైట్ తీసుకుంటే చాలు.
కాకినాడ మిర్జా హోమ్ స్టే 22 కిలోమీటర్లు. ఓల్డెన్ స్టాప్ 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 అటు వెళ్ళొద్దు. కారులో ఖాళీ లేదు. మనోళ్ళు ఎలా నిద్రపోతున్నారు చూడు. కీర్తి, ఒరే కీర్తి, ఏ మనుషులరా మీరంతా. అంత దూరం నుంచి ఒక్కడిని కారు నడుపుతున్నాను. మావా కాస్త ఆగు, కొంచెం దూరం మేము డ్రైవ్ చేస్తామని ఒక్క మాట ఎవరైనా అన్నారా? అస్సలు జాలేదు మీకు. పెదవల్లారా. ఏంటి సార్, నాకు భయం లేదు దెయ్యం అంటే నమ్మకం లేదన్నారు. ఏంటి దడుచుకున్నారా? అవును దడుచుకున్నాను. యాక్చువల్గా మీ మొహాలు చూసి ఒక్కొక్కరు దెయ్యాల కంటే చాలా ఘోరంగా ఉన్నారు కదరా. అర్థమైంది. సోకు మాటలు ఎన్నైనా చెప్తావు. రే మావా, ఇంకా మనం అక్కడికి ఎంతసేపట్లో వెళ్తాం రా? ఇప్పటికీ 3 గంటలైంది. మనం ఎంతసేపట్లో రీచ్ అవుతాం? ఈ రూట్ ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పడానికి నేనేమి ఈ రూట్ బస్ కండక్టర్ని కాదు. నేను కూడా బోర్డు చూసే నడుపుతున్నాను. అప్పుడే బోర్డు చూసాం కదా, 22 కిలోమీటర్స్ అనుంది. ఇంకా రీచ్ అవ్వలేదా? ఆ హోమ్ స్టే నెంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇంటికి కాల్ చేద్దామంటే నెట్వర్క్ రావట్లేదు. సరే ముందుకు వెళ్ళి కనుక్కుందాంలే. అరే మావా, అలా చూడు, అక్కడ ఏదో కొట్టు కనిపిస్తోంది. బండి పక్కన పెట్టు, వాళ్ళని కనుక్కుందాం. నేను కార్లోనే ఉంటాను, మీరు వెళ్ళినండి. అన్నా కింగ్స్ ఇవ్వండి. పోనీ స్మాల్ ఉందా? ఓ అది కూడా లేదా? ఛీ, అరే మావా సిగరెట్స్ లేవంట్రా. టీ ఉందేమో అడుగు. పోనీ టీ ఉందా? అయ్యయ్యో, కాంప్లైంట్ ఉన్నా ఇవ్వన్నా, అదైనా తాగుతాం. అయ్యయ్యో, అరే ఇక్కడ ఏం లేవంట్రా. పోనీ వదిలేరా. సార్, మీర్జా హోమ్ స్టే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది? అరే మావా, బోర్డు అదుగు అక్కడే ఉంది, 1.4 కిలోమీటర్స్. ఏం రోడ్ రా ఇది? ఈ రోడ్లో వెళ్తే నా కార్ డ్యామేజ్ అయిపోతుంది. నువ్వేం భయపడకురా, నేను ఎలాంటి రోడ్లోనైనా డ్రైవ్ చేయగలను. రే మావా, అక్కడ ఉన్న ఆంటీ బాగుంది కదా. రే పోరా, ఆ పీజీలో ఉండా అంటే ఇంకా బాగుంటుంది. రేయ్ అదితి ఎక్కడ్రా? పాపం టైర్డ్ అయిందట, అందుకే కారులో పడుకుంది. అలాగా. నడకదారిలో ప్రయాణం. రే ఇక్కడే వదిలేస్తే మన కారు సంగతి ఏంట్రా? నేనున్నాను కదా, చూసుకుంటా. ఆ మాట వీడే చెప్పాలి మరి. మరి మావా హలో హలో హలో. అయ్యో, అన్ని పనులు నేను ఒక్కనే చేయాలి. నాకెవరు హెల్ప్ చేయట్లేదు. ఇప్పుడు గెస్ట్లు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకుంటే ఇదేమో కలవట్లేదు. హా? ఎవడ్రా వీడు, చింపాంజీకి బట్టలు వేసినట్టున్నాడు.
అమ్మయ్యా మొత్తానికి 2 గీతలు వచ్చాయి. మీర్జా హోమ్ స్టేకి వచ్చిన గెస్టులు మీరేనా? అవును మేమే. మీ అందరి ఫోన్లకి అసలు ఏమైంది? నేను పొద్దుట నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. నాట్ రీచబుల్ కీ కీ కీ. ఏయ్ కథలు చెప్పొద్దు. నాట్ రీచబుల్ వచ్చింది మధ్యాహ్నం నుంచి. పైగా ఈ అడవిలోకి వచ్చాక నెట్వర్కే లేదు. ఇక్కడ అంతా అలాగే ఉంటుంది సార్. నెట్వర్క్ అనే దాన్ని పెట్టల్ని పట్టుకున్నట్టు మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. చూడండి, నేను ఎంతో కష్టపడి 2 పెట్టల్ని పట్టుకున్నాను. హ? పెట్టెలు ఎగిరిపోయాయా? ఎక్కడికి ఎగిరిపోయాయి? రేయ్ వీడిని చూస్తుంటే సైకోలో ఉన్నాడు. సరే గానీ ఇక హోమ్ స్టేకి వెళ్దామా? వెళ్దాము. ఓ హోమ్ స్టే అంటే మనదే కదా. నేనే తీసుకెళ్తాను. రండి. సరే ఒక్క నిమిషం అందరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే. రండి. ఆపండి. మీరెక్కి కూర్చోండి. ఎక్కండి సార్. ఇలా ముందుకు పోనిచ్చి తర్వాత లెఫ్ట్ తీసుకో. నువ్వు పద. రండి. హోల్డెన్ రాళ్ళున్నాయి. రండి నెమ్మదిగా రాని. మధ్యలో ఏమైనా జరిగితే గోవిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.